ఈ ఆగస్టు 1 నుంచి ఎన్పిసిఐ మనం రెగ్యులర్ గా వాడే యూపీఐ యాప్స్ లో కొత్త రూల్స్ కొత్త చేంజెస్ అయితే తీసుకురాబోతుంది. అవేంటో చెప్తాను. ముందు మన పేజ్ ని అయితే ఫాలో అవ్వండి. నెంబర్ 1, మీరు ఏదైనా పేమెంట్ చేసి అది మధ్యలో స్ట్రక్ అయింది అనుకోండి, అది సక్సెస్ అయ్యిందా ఫెయిల్ అయిందా అని చెక్ చేసుకోవడానికి మీరు ఇప్పటి నుంచి కేవలం 3 సార్లు మాత్రమే చెక్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా 90 సెకండ్స్ గ్యాప్ ఇచ్చి. నెంబర్ 2, యూపీఐ లో మీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక నుంచి మీరు డైలీ 50 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 3, మీరు యూపీఐ యాప్స్ లో ఆటోపే అనేది సెట్ చేసుకుని ఉంటారు కదా, సో ఓటీటీ యాప్స్ కోసమో దేనికోసమో, సో అవి మనకు టైం పాడు లేకుండా ఎప్పుడంటే అప్పుడు మన అమౌంట్ అనేది కట్ చేసుకుంటూ ఉంటాయి. కానీ ఇక నుంచి ఒక స్పెసిఫిక్ టైంలో మాత్రమే మనకు మన పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది అనమాట. ఎప్పుడంటే అప్పుడు మనకు ఆటోపే అనేది జరగదు, మన అమౌంట్ అనేది కట్ కాదనమాట. నెంబర్ 4, మీ మొబైల్ నెంబర్కి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందనేది మీరు డైలీ 25 టైమ్స్ మాత్రమే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ మీ యూపీఐ యాప్ అనేది 90 డేస్ వరకు మీరు ఇన్యాక్టివ్గా పెట్టుకుంటే మీ యూపీఐ యాప్ అనేది అంటే మీ యూపీఐ ఐడి అనేది బ్లాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ కొత్త చేంజెస్ మొత్తం మనకు ఆగస్టు 1 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఇది ఎన్పిసిఐ నుంచి అఫీషియల్ గా వచ్చిన న్యూస్. సో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. రీల్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.